క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సేవకులకు విన్నపం. మీరందరికీ తెలుసు, ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుగుతుంది. కాక్రోచెస్ జనతా పార్టీ, జంజీలు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రొటెస్ట్ యొక్క ఉద్దేశం ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. నీట్ పేపర్ లీకేజ్ నిరసనగా నీట్ విద్యార్థులు చనిపోయినందుకు నిరసనగా డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాక్రోచెస్ జనతా పార్టీ, జంజీలు ఈ ఉద్యమం చేపట్టారు. జంజీలు ఈ ఉద్యమంలో జాయిన్ అవటం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి మేధావులు, రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, సోషల్ వర్కర్స్, పొలిటికల్ లీడర్స్ అనేక మంది ఈ ఉద్యమంలో, ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అవి మద్దతు తెలపటం జరుగుతూ ఉంది. సోనం వాంగ్చుక్, గౌరవ సోనం వాంగ్చుక్ వీరు అనేక రోజుల నుంచి హంగర్ స్ట్రైక్ని చేస్తూ ఉన్నారు. అయితే దేశం చూస్తూ ఉంది, మేధావులు చూస్తూ ఉన్నారు, ప్రపంచం చూస్తూ ఉంది. ఈ ఉద్యమంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. విద్యా వ్యవస్థను సంస్కరించాలి అని కోరుతూ ఉన్నారు. విద్యా వ్యవస్థ పట్ల నిరసనతో, డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. నీట్ పేపర్ లీకేజ్ నిరసిస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తూ పార్లమెంటు ఎదురుగా ప్రొటెస్ట్ చేస్తున్న ఈ సందర్భంలో అనేక మంది మేధావులు, రాజకీయ పార్టీలు, సంఘ సంస్కర్తలు, మత నాయకులు జాయిన్ అవి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ విషయము ప్రభుత్వము గుర్తించాలి. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ పెద్దలకు నా యొక్క విన్నపము ఏంటంటే, ప్రార్థించండి, విజ్ఞాపనలు చేయండి. ఎందుచేతనంటే కొంచెం హింసాత్మకంగా టియర్ గ్యాస్ విద్యార్థుల మీద ప్రయోగం చేయడం. నిన్న చూసుకుంటే వీడియో క్లిప్స్లో కొంతమందికి దెబ్బలు తగిలి రక్తము కారినట్లుగా వీడియోస్ కొన్ని ఛానల్స్లో చూపించడం జరిగింది. హింసాత్మకమైనటువంటి చర్యలు ఏమీ జరగకుండా, హింసాత్మకరమైనటువంటి ప్రొటెస్ట్గా మారకుండా, హింస జరగకుండా, ప్రాణానికి నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రొటెస్ట్ జరగాలని, న్యాయం జరగాలని, ప్రభుత్వానికి దేవుడు జ్ఞానం ఇవ్వాలని, దేవుడే ఈ యొక్క ప్రొటెస్ట్లో ఇంటర్వ్యూన్ అవి విద్యార్థులకు న్యాయం చేకూర్చేలాగా, ప్రభుత్వానికి దేవుడు సహాయం చేయలాగన, ప్రభుత్వం పెద్దలతో మాట్లాడేలాగున, దేవుని యొక్క కృప చూపించేలాగున ఈ భారతదేశంలో, ఢిల్లీలో శాంతి సమాధానము నెలకొల్పులాగున, భారతదేశంలో వ్యవస్థలు సంస్కరించబడులాగున, విద్యా వ్యవస్థ, ముఖ్యంగా విద్యా వ్యవస్థ సంస్కరింపబడులాగున, విద్యా వ్యవస్థ పట్ల విద్యార్థులు డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు, నిరసనలతో ఉన్నారు. అది మనకందరికి కూడా తెలుసు. కాబట్టి ప్రభుత్వం ఇది పరిగణలోకి తీసుకుని విద్యా వ్యవస్థను సంస్కరించాలని ప్రార్థిద్దాము. ప్రొటెస్ట్లో హింస జరగకుండా ప్రార్థిద్దాము. ప్రభుత్వం కోసం ప్రార్థిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.